విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి లేదంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తున్నా సరే ఉద్యోగులకు మాత్రం నమ్మకం కుదరడం లేదు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయి, ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదని కూటమి ప్రభుత్వం చెప్తున్నా సరే మరోవైపు నుంచి కూడా వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు మరోవైపు ఉద్యోగులు తొలగించడం పట్ల కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగిస్తుండడం ఒక ఎత్తు అయితే, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మీద చేసిన వ్యాఖ్యలపై కూడా కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని చేయకుండా ఉద్యోగులకు ఏ విధంగా జీతాలు వస్తాయని ఆయన అనడం కరెక్ట్ కాదు, ఆయన వెనక్కి తీసుకోవాలంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. దీనికి సంబంధించి వారి అభిప్రాయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 45 సంవత్సరాల్లో నాకు ఇండస్ట్రీ అనుభవం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు మరి లాజిక్ ఎలాగా మిస్ అయ్యాడో మాకు అర్థం కావట్లేదు. విశాఖ జనానికి అసలు అర్థం కావట్లా. ఎందుకంటే మీరంత 45 సంవత్సరాలు నీకు అనుభవం ఉన్నప్పుడు ప్రభుత్వం నడిపేటట్టు ఏమిటి? ప్రభుత్వ రంగాన్ని నడపాలా? ప్రభుత్వ రంగం నడవలేదు అంటే పని చేయకుండా జీతాలు ఎలా తీసుకుంటారు? తెల్ల ఏనుగులు ఇట్లాంటి పదాలన్నీ వాడడం అని అన్నటువంటిది అతని స్థాయికి తగ్గదు కాదు. ఒక నార్మల్లో ఒక రోడ్డు అంటు పోయేవాడు మాట్లాడినట్టుగా ఒక సీఎం బాధ్యతారహితంగా మాట్లాడడం అన్నటువంటిది చాలా సిగ్గుచేటు. ఇదే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి నేను మెసేజ్ పెట్టాను. 11,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెవైవల్ ప్యాకేజ్ కింద ఇచ్చారు, అప్పుల రూపాయన మొత్తాన్ని లాగేసుకున్నారన్నటువంటిది ఏదైతే మ్యాటర్ పెట్టారో అది వాస్తవమా కాదా అని నేను అడిగితే నువ్వు ఎంప్లాయీవా అని అడిగాడు, మెసేజ్ పెట్టాడు పల్లా శ్రీనివాసరావు. అందరు ఎమ్మెల్యేలకి పెట్టాను, అందరు ఎమ్మెల్యేలు ఎవడు మాట్లాడలా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. మరి అంత తెలివి తక్కువగా నువ్వు ఎంప్లాయీవా నువ్వు అడుగుతున్నావు అని చెప్పేసానంటే ఎంప్లాయీ కాకపోతే మీరు చెప్పరా? ఒక పౌరుడిగా నేను అడుగుతున్నాను, సమాధానం ఏమిటని చెప్పానంటే ఒక ఫోటోతో కొటేషన్ పెట్టాడు. మళ్ళీ మెసేజ్ తిరిగి అది మీకే వర్తిస్తుందని మళ్ళీ నేను మెసేజ్ పెట్టాను. పెట్టిన తర్వాత మీకు అవన్నీ కూడా వివరాలు అవి తెలియవు, నా ఆఫీసరా వచ్చేలా ఉంటే నేను చెప్తాను అన్నాడు. పబ్లిక్గా రా, నువ్వు గాజువాక జంక్షన్లో రా, పబ్లిక్గా చర్చ పెట్టు, మేము రెడీగా ఉన్నాం, మీరు రెడీగా ఉన్నారని చెప్పాను అన్న. దానికి తిరిగి సమాధానం మెసేజ్ అన్నది పెట్టలా. అంటే ఇదే పద్ధతి, ఇదే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అడిగేటప్పుడు పరిస్థితి ఏమిటి? ఆ దమ్ము ఎందుకు లేదు అని తెలియదా? దాని పరిస్థితి ఎలా ఉందో. 8,000 రూపాయలు ఇచ్చి ఒక టన్ను ఒక్కటికి ఐరన్ ఓరు స్టీల్ ప్లాంట్ వాడు కొనుక్కున్నాడు. 1,000 రూపాయలకే ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇస్తున్నావు. ఇచ్చేటప్పుడు ఎలా లాభాల్లో ఉంటుంది? అయినా లాభాల్లో ఉన్నటువంటి దాన్ని నష్టాల్లో రావడానికి కారణం అది. మీరు కేంద్ర ప్రభుత్వం పేకను నిలిపేస్తూ ఊరేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే చేతులు కట్టేస్తుంది. ఇసుక రీచ్లన్నీ కూడా రెన్యువల్ చేయాల్సిన రెన్యువల్ చేయకపోతే, రేకులు ఇవ్వకపోతే, వ్యాంగన్లు ఇవ్వకపోతే రవాణాకి ఎంత డెమరేజ్ అవుతుంది? నష్టాలకు కారణం ఎవరు? అంటే ఈ రోజున 7.3 మిలియన్ టన్స్కి ఎదిగింది ఏంటంటే ఎలా ఎదిగింది? వాళ్ళు పని చేయకపోతే ఉత్పత్తి అంతా ఎక్కువ ఎలా వచ్చింది? కరోనా టైంలో అందరికీ కూడా ఊపిరి పోసింది ఆక్సిజన్ ఇచ్చే స్టీల్ ప్లాంట్. అప్పుడు ఈ మోడీ గారు, అప్పుడు ఈ యొక్క రాజకీయ నాయకులు శభాష్ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి అని అన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఏంటంటే ఏ విధంగా మాట్లాడతారా? అప్పుడు కానీ మీరు కానీ ఇదే మాట కానీ చంద్రబాబు నాయుడు కానీ పల్లా శ్రీనివాసరావు కానీ ఎమ్మెల్యేలు కానీ అన్నీ ఉంటే డిపాజిట్లు కూడా రాకుండా పోయి ఉండేవి. కానీ తీరా గెలిచిన తర్వాత, అత్యధిక మెజార్టీ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడే మాట ఇవ్వ. కేవలం మీరు మాట్లాడారంటే సిఐఏ సదస్సులో, పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రైవేటు వాళ్ళు గొప్పవాళ్ళు, పబ్లిక్ రంగ సంస్థ ఉద్యోగులు వేస్ట్, ప్రభుత్వ రంగం వేస్ట్, అమ్మి వచ్చు అని చెప్పేసి అని చెప్పడానిక. ఒక మంచి కుక్కని చంపాలనుకుంటే పిచ్చి కుక్క అని అనాలట. అలాగా ఒక మంచిది ప్రపంచంలోనే బెస్ట్ క్వాలిటీ స్టీల్ ఉత్పత్తి చేసేటటువంటి ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్. అలాంటిది అనేక అవార్డులు వచ్చాయి. అలాంటి దాన్ని మీరు వచ్చి ఈ రకంగా మెటీరియల్ ఇవ్వకుండా, దానికి ₹1 కూడా మెటీరియల్కి, బొగ్గుకి కానీ లేదా ఐరన్ ఓర్కి కానీ లేదా మ్యాంగనీస్ కానీ ఎటువంటి ₹1 కూడా చెల్లించకుండా
అప్పులు ఇచ్చినట్టుగా ప్యాకేజ్ ఇచ్చినట్టుగా 11,400 రూపాయలు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అది అవునా కదా? నీకు దమ్ముంటే రా, గాజువాకలో చర్చ పెట్టు చంద్రబాబు నాయుడు. నీకు దమ్ముంటే, ఈ పల్లా శ్రీనివాసరావు దమ్ముంటే, ఎమ్మెల్యేలు దమ్ముంటే మేము వస్తాం, వచ్చి అక్కడ చర్చ పెడదాం, ప్రజానీకం అందరూ కూడా అక్కడ వస్తారు. అంతేగాని నువ్వు చాలా చీప్గా ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తే మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి పౌరుడు తిడుతున్నాడు మిమ్మల్ని. ఎవడో ఎమ్మెల్యే అన్నాడు అని అంటే వేదం అని చెప్పేసి వదిలేస్తారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడాడు అంటే సిగ్గు ఉండాలి. ఈ విధంగా నువ్వు ఏమైనా నా మీద కేసు పెడతావా? పెట్టు, దాని సమాధానం చెప్తాను నేను. అంచేత ఇలాంటి చౌకబారు రాజకీయాలు తెలుగుదేశం వాళ్ళు కూటమి. ఎవరయ్యా కేంద్రంలో ఉన్నది? మీ ఎన్డీఏ ప్రభుత్వం కదా, మోడీ కదా. రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం మీ చంద్రబాబు నాయుడు కదా. ఆ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీ ప్రభుత్వం కదా. సమర్థంగా మీకు చేత కాక స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగాన్ని నడపడం చేత కాలేదని మీరు చెప్పండి. ఈ ఫెయిల్యూర్స్ కదా మీరు, మీ చేతకంతరం, మీ చేతకంతనాన్ని కార్మికులను నెట్టేస్తే ఎవరు అంత నమ్మేసేటటువంటి వాళ్ళు లేరు. ఏమనంటే పని చేయరు. అందుకని చంద్రబాబు నాయుడు గారు 7 సమ్మిట్లు పెట్టాడు విశాఖపట్నంలోను. ఈ సమ్మిట్లోనూ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, చంద్రబాబు నాయుడికి ప్రజలందరూ అధికారం ఇచ్చారు. జగన్ ప్రభుత్వం బాగలేదు, ఈ ప్రభుత్వం బాగలేదు, బాగా చేయట్లేదు అని చెప్పేసి జగన్ ప్రభుత్వాన్ని కూల్చేసి జగన్కి 11 సీట్లు ఇచ్చారు. 164 స్థానాలు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, కార్మికుల కోసం మేము పనిచేస్తున్నాం, కార్మిక వర్గం కోసం మేము ఉన్నాం అని చెప్పేవాడు ప్రతి మీటింగ్లోనూ. లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ. నాకు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉందని చెప్పాడు. ఈ చరిత్ర అంతా కూడా అధికారం కోసమే మాట్లాడారు. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యోగాలు చేయట్లేదు, పని చేయట్లేదు, ఎలా జీతాలు ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిసారి నీళ్ళు ఇస్తుందా అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ విశాఖపట్నంలో 95,000 మెజార్టీ పల్లా శ్రీనివాస్కి వచ్చింది. అంటే ఆ రోజు సిఐటి వాళ్ళు ధర్నాలు చేసిన తర్వాత, వాళ్ళందరూ కూడా చేసిన తర్వాత ఈతన కూడా నిరాదీక్షలో కూర్చొని ప్రజల కోసం నేను పనిచేస్తున్నాను, ప్రజల కోసం నేను ఉంటున్నాను, ఈ రకంగా చేస్తున్నాను, నన్ను గెలిపించండి, స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు సొంత గనులు ఇవ్వకంట ప్రైవేట్ కంపెనీ లాభాలు వస్తున్నాయంటే అతనికి తెలుసుకోండి, కొద్దిగా రాజకీయ చరిత్ర ఉంది కదా, 75 సంవత్సరాలు వచ్చాయనేసి ఈరోజు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కార్మికులు దృష్టి పెట్టి మాట్లాడడం అనేది సరైనది కాదు. చంద్రబాబు నాయుడు కార్మికులకు జోలికి వస్తే గతసారి జయలలిత ఏమైపోయింది, అట్టడుగా వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ జయలలిత కార్మికుల కోసం పనిచేస్తాను, నేను కార్మికుల కోసం ఉన్నాను, ప్రజల కోసమే పనిచేస్తున్నాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు, గత జయలలిత కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానీ చరిత్రహీనుల కింద నిలబడిపోతారు. అందుకని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మాట్లాడినాడో అవి వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా వెనక్కి తీసి కార్మికులు పని చేయకపోతే 45,000 కోట్ల రూపాయలు జీవీఎంసీకి ఇవ్వడం ఏంటండి. అసలు గ్యాస్ కరోనా టైంలోనూ గ్యాస్ అందరికీ భారతదేశం అంతా అందజేశారు ఉచితంగానైనా. మరి ఇవన్నీ తెలీదా చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడు పడుకున్నాడా, నిద్రపోతున్నాడా అనేది ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు. కార్మికులు కాదన్నోడు ఈరోజు ఎక్కడా రాజకీయ నాయకుడి చరిత్రలో నిలబడలేదు. అందుకని ఆ చరిత్రలో ఉండాలి అనుకుంటే అవన్నీ ఏవైతే మాట్లాడినాడో అవన్నీ వాపస్ తీసుకొని చెప్పాలి. నేను ప్రైవేటీకరణ కోసమే పనిచేస్తున్నట్టే నువ్వు ప్రైవేటీకరణ అయిపోతావు, కంగారేం పడవసరం లేదు. మరొక 3 సంవత్సరాలు ఉంటే నువ్వు ప్రైవేటీకరణలోనే ఉంటావు, అందులో డౌట్ లేదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రబాబు నాయుడు. లేని పక్షంలో కార్మికులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఇప్పుడే ప్రపంచంలోనూ అన్ని దేశాల్లోనూ కూడా తిరుగుబాటు అది వస్తుంది. నీ దగ్గర కూడా తిరుగుబాటు వచ్చి నిన్ను కూడా పంపిస్తారు, అందులోనేం డౌట్ లేదు. ఇప్పుడు అవినీతి ఎక్కువ పెరిగిపోయి డబ్బులు తినేస్తున్నారు, భూములు తినేస్తున్నారు చంద్రబాబు నాయుడు. 48 మంది ఎమ్మెల్యేలు అతని మాట వింటలేదు ఈ రోజుకి. అంటే నువ్వు ఎంత నా రాజకీయ చరిత్ర ఉన్నా ఎంత ఉన్నావు అనేది తెలుసుకోవాలి నువ్వు. అంతేగాని కార్మికుల్ని ప్రజల్ని నువ్వు తోలనాడినట్టయితే నీ సంగతి తోలనాడేస్తారని చెప్పేసి హెచ్చరిక చేయదలుచుకున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు నాయుడు గారు 2 నార్కుల దూరంతో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి అన్ని మీటింగ్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విశాఖ ఉక్కు కార్మికుల వల్లే మూతపడుతుంది, కార్మికులు పని చేయకపోవడం వల్లే మూతపడుతుంది అనే పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నంకి సొంత గనులు ఇవ్వమనండి. వాళ్ళ ఎంపీలందరూ కూడా మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం గనుల కోసం తిరగకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ గనుల కోసం తిరగమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో సెయిల్ అయినా విలీనం చేయమని అడుగుతున్నాం. ఈరోజు అన్ని బ్యాంకులు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు, చిన్న చిన్న బ్యాంకులన్నీ కూడా విలీనం చేస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ 2 సంస్థలు సెయిల్ అలానే ఆర్ఎన్ఎల్ని రెండింటిని ఎందుకు విలీనం చేయదని చెప్పి మేము బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ విధంగా చేస్తే వాళ్ళని ఎవరేమనరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉక్కుని కాపాడరనే విషయం ఎవరిని అడగరు. చంద్రబాబు నాయుడు గారే ఆయన కాపాడతానని చెప్పాడు. ఆ మాట తప్పుతున్నాడు. ఇప్పుడు కార్మికుల మీద నింద మోపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మొత్తాన్ని అమ్మకాలకు పెట్టి ఉద్యోగాలందరినీ కూడా ప్రైవేటీకరణ చేసి ఉద్యోగాలు తీసేసి ఆ రకంగా చంద్రబాబు నాయుడు చేయాల్సిన కుట్రలో భాగంగానే ఈ మాటలు వస్తున్నటువంటిది అర్థమవుతా ఉంది. ఈ రకంగా ద్వంద్వ వైఖరి ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం తక్షణం విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి, అలాగనే విశాఖపట్నం సెయిల్ అన్న విలీనం చేయాలి. ఈ 2 చేయకుండా మాట్లాడేటువంటిది సరైనది కాదు. ఇదేదో జగన్ మీద రెచ్చగొడుతున్నారు, లేకపోతే ఇంకొకళ్ళు రెచ్చగొడుతున్నారనే మాట కూడా మాట్లాడుతున్నాడు. సరైనది కాదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు విశాఖ ప్రజలను ఆ విధంగా రెచ్చగొట్టి ఆయన అధికారంలోకి వచ్చాడు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతానంటేనే పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని ఓట్ల మెజార్టీ ఇచ్చారు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు మళ్ళా రకంగా రెచ్చగొట్టడం అనేటువంటిది, ఇతర పార్టీల మీద నిందలు మోపటం అనేటువంటిది, యూనియన్ల మీద నిందలు మోపటం, కార్మికుల మీద నిందలు మోపటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు మానుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, ఇది సెంటిమెంట్గా ఉంది, దీన్ని గౌరవించి ఈ సెంటిమెంట్ని నిలబెట్టి రకంగా విశాఖ ఉక్కును కాపాడాలనే దాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద చంద్రబాబు నాయుడు గారు అనుచిత వ్యాఖ్యానాలు చేశారు. దీన్ని ఖండిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఉద్యోగులు పనిచేయడం లేదు, పనిచేయకుండా జీతాలు ఇవ్వాలా, ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించడానికి ఉద్యోగులు ఎవరు పనిచేయడం లేదనే ధోరణి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ఈరోజు ఉద్యోగుల యొక్క కష్టంతో విశాఖ స్టీల్ ప్లాంటు ఈ స్థాయిలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రారంభం నుంచి కూడా గనులు ఇవ్వలేదు. గనులు ఇవ్వకపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయి తప్ప ఉద్యోగులు పనిచేయకపోవడం వల్ల కాదు. ఈరోజు ఇంకా శంకుస్థాపన చేయలేని మెటల్ స్టీల్ ప్లాంట్కి గనులు ఇచ్చారు. 20 ఏళ్లుగా ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు మైనింగ్ ఇవ్వడం లేదనేది చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలకు ముందు టెంట దగ్గరకు వచ్చి భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మేము విశాఖ ఉక్కుని కాపాడుతాం, ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు కాపాడుతామని. మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? మీరు ఈరోజు బెదిరింపుల ధోరణికి పాల్పడతారా? మేము పీడీ యాక్ట్ పెడతామని రకరకాలుగా బెదిరించడం సరైనది కాదు. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వండి, లేదా దీన్ని తీసుకెళ్లి సెయిల్లో విలీనం చేయండి. విలీనం చేస్తే లక్షల లాభాలు తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి బోల్డ్ డివిడెంట్లు కట్టే స్థాయి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉంది. కానీ దీన్ని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతుంది. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఆయన అనేక సార్లు ఇటువంటి వ్యవహారాలు నడిపారు. కాదు, ఇది సరైనది కాదని విశాఖ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తారు. ఈ మధ్యనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత 2 నెలల నుంచి పూర్తి శాలరీలు ఇస్తున్నారు. అలాగే గత బకాయిలు ఏవైతే ఎంప్లాయీస్కి బకాయిలు ఉన్నాయో అవి ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు వెళ్ళి మేనేజ్మెంట్ని అడగడం జరిగింది. కేంద్రం నుంచి కూడా ఏవైనా బకాయిలు ఉంటే జీతాలు మాత్రం సకాలంలో చెల్లించాలని కేంద్రం నుంచి కూడా చెప్పడం జరిగింది. దానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, గౌరవ సీఎండీ గారు ఎవరైతే ఉన్నారో ఈ సీఎండీ గారు మేము ప్రొడక్షన్ వస్తేనే మీకు జీతాలు ఇస్తామని ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఓ మినీరత్న స్టీల్ ప్లాంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో నడుస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్లో ప్రొడక్షన్ వస్తేనే జీతాలు ఇస్తామని అనడం చాలా దుర్మార్గమైన విషయం. దాన్ని ఖండిస్తూ ఇవాళ అన్ని కార్మిక సంఘాలు కూడా ఇక్కడ నిరసన తెలియజేశాయి. ఆ నిరసనలో డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్, జన సైనికుల యూనియన్, కేవీఎస్ఎన్ రాజాని, నేను ఆ యూనియన్ ప్రెసిడెంట్గా కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం, సీఎండీ గారికి తెలియజేయడం కోసం ఈరోజైతే ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏదైతే ప్రొడక్షన్ వస్తేనే జీతాలు ఇస్తా ఉండడం సరైన పద్ధతి కాదు. అది ప్రొడక్షన్ వస్తే ఇచ్చేవి ఇన్సెంటివ్లు ఇస్తారు, ప్రొడక్షన్ వస్తే ఇచ్చేది బోనస్ ఇస్తారు. ప్రొడక్షన్ బాగా ఉండి లాభాలు ఉంటే రకరకాలైనటువంటి కార్మికుల్ని ఉత్తేజపరిచే కార్యక్రమాలు చేస్తూ టూర్లు వేయడం ఇవన్నీ కూడా చేస్తారు. అలా కాకుండా శాలరీలు కూడా ప్రొడక్షన్ వస్తేనే ఇస్తానడం ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మేము జనసైనికుల యూనియన్ నుంచి మేము తీవ్రంగా ఖండించాం. ఖచ్చితంగా రేపు వచ్చే 1వ తారీఖున పూర్తి జీతాలు చెల్లించాలి, బకాయిలు చెల్లించాలి. అలాగే ఏదైతే మేము ఒకనొకప్పుడు లేబర్ కమిషన్ గారి దగ్గరికి స్ట్రైక్ గురించి వెళ్తే లేబర్ కమిషన్ గారు చెప్పారు, ఏదైతే హెచ్ఆర్ఏ కాలం తీసారో పే స్లిప్లో
ఇది తప్పు. హెచ్ఆర్ఏ కాలమని జీరోలు చూపించి ఏదైతే మీరు డిఫర్డ్ అనే పదాన్ని పెట్టారో ఆ పదాన్ని కూడా మీరు కిందన పే స్లిప్లో మెన్షన్ చేయాలని లేబర్ కమిషన్ గారు చెప్పారు. అలాగే 1వ తారీఖున పూర్తిగా జీతాలు ఇచ్చిన రోజు ఖచ్చితంగా హెచ్ఆర్ఏ ఏరియర్స్ పాత బకాయిలు అన్నీ కూడా క్లియర్ చేయాలని గౌరవ లేబర్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అన్నింటినీ కూడా పట్టించుకోకుండా సీఎండీ గారు నిరంకుశత పాలనతో అసలు భయభక్తులు లేకుండా కార్మికులంటే ప్రేమ లేకుండా కార్మికుల మీద బాధ్యత లేకుండా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సీఎండీ గారు ప్రవర్తిస్తున్నారు. దాన్ని డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ అలాగే బీజేపీ నుంచి మాధవ్ గారికి కానీ అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము యూనియన్ నుంచి తెలియజేస్తున్నాం, ఇటువంటి సీఎండీ ఇక్కడ పనిచేయరు, మంచి సీఎండీని వేయండి. ఇక్కడ సీఎండీ గారు ఏది ప్రశ్నించినా ఎంప్లాయీస్తో కోఆర్డినేషన్ లేకుండా వారి కష్టాలు ఆఫీసర్లు చెప్తున్నా ఎంప్లాయీస్ చెప్తున్నా తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. అంచేత కొత్త సీఎండీ గారిని మంచి సీఎండీ గారిని వేసి ప్లాంట్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గత 35 సంవత్సరాలుగా సొంత గనులు కావాలని మా కార్మిక సంఘాల నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు స్టీల్ మినిస్టర్లు గారిని కలిసి ఎన్నో మార్లు వినతిపత్రాలు ఇచ్చారు. ఎన్నిసార్లు ఇచ్చినా మేము సానుకూలంగా స్పందించాం, మేము తప్పకుండా ఇస్తామని చెప్పారు. 35 సంవత్సరాల నుంచి సానుకూలత కనిపించింది తప్పించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే గవర్నమెంట్ కంపెనీలు అన్నింటికీ కూడా సొంత గనులు ఉన్నాయి, విశాఖపట్నం ఒక స్టీల్ ప్లాంట్కి తప్ప. ప్రైవేట్ కంపెనీలకు కూడా సొంత గనులు కేటాయించారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తప్ప. అలాగే 9,000 మంది నిర్వాసితులు మిగిలిపోయి ఉన్నారు, వారికి న్యాయం చేయాలి అని అంటే ఇప్పటికీ జరగలేదు. సరే వారు ఏదో కాంట్రాక్ట్ జాబ్ బేస్డ్గా అయినా కనీసం కొంతమంది అయినా జాయిన్ అయితే ఈ మధ్యన చెప్పా చేయకుండా విడతల వారీగా 6,500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని నిర్వాసితుల్లో కూడినటువంటి కార్మికుల్ని ఎటువంటి వాళ్ళకి లబ్ధి చేకూర్చకుండా చెప్పకుండా వారికి ఎటువంటి అమౌంట్ ప్యాకేజ్ ఇవ్వకుండా తొలగించారు. ఇవాళ 6,500 మంది కూడా అలో లక్ష్మణ అని ఇంట్లో బాధపడుతూ వారు జీవిస్తున్నారు. ఎలా బ్రతకాలో వాళ్ళకి అర్థం అవడం లేదు. చేతనైన పని వదిలేసి కొత్త పనులు ఎత్తుక్కోవాలంటే ఇంకా కొత్త పనులు ఏమున్నాయండి? అంచేత దయచేసి వారిని కూడా మళ్ళీ లోపలికి తీసుకోవాలి. నిర్వాసితులకి న్యాయం జరగాలంటే మ్యాన్ పవర్ తగ్గిపోయింది. ఏదైతే 20,000 మంది ఎంప్లాయీస్ ఉన్నదాన్ని ఇవాళ 10,000 మందికి దిగిపోయింది మ్యాన్ పవర్. ఒక మనిషి చేసే పని నలుగురు చేసే పని ఒకరు చేయాలంటే వయసు పెరుగుతున్న కొలది మ్యాన్ పవర్ పెరగాలి తప్పించి మ్యాన్ పవర్ తగ్గిస్తే ఎలా పని చేస్తారు? పోనీ సరే ఉత్పత్తికి చేయడానికి ఏమైనా రా మెటీరియల్ ఇస్తున్నారంటే రా మెటీరియల్ సకాలంలో అందించడం లేదు. వచ్చిన రా మెటీరియల్లో కూడా క్వాలిటీ లేదు. క్వాలిటీ లేకుండా ఎలా ప్రొడక్షన్ దిగుతుంది? అలాగే ఏదైతే ముడి సరుకులు ఉన్నాయో దిమ్మలు ఉన్నాయో ఆ దిమ్మలు వేరే కంపెనీలు తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి మన బ్రాండ్ వేస్తారు. ఆ వచ్చిన ఏదైతే దిమ్మలు ఉన్నాయో దాంట్లో క్వాలిటీ లోపం ఉండడం వల్ల మన బ్రాండ్కి నష్టం అనేది పేరు అనేది వస్తుంది. దానివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అప్రతిష్ట పాలు అవుతుంది. అంచేత ఇది చాలా దుర్మార్గమైన విషయం. అలాగే ఈ మధ్యనే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు పెద్దలు అనుభవజ్ఞులు ఆయన కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పనిచేయడం లేదు, ఇంట్లో పడుకున్నారని చాలా దుర్మార్గంగా మాట్లాడారు. అటువంటి విచక్షణ లేకుండా మాట్లాడడం కార్మికులందరికీ కూడా మా అందరికీ కూడా మనసుని చాలా కలిసివేసింది. ఎందుకంటే కార్మికులు పని చేయకుండా ప్రొడక్షన్ ఎలా వస్తుంది? కార్మికులు పని చేయకుండా మీరే చెప్తున్నారు, స్టీల్ మినిస్టర్ గారు కూడా వచ్చి చెప్పారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కార్మికులని. గత ప్రభుత్వంలో 30% ఉంది, ఇవాళ మరి మీరే పల్లా శ్రీనివాస్ గారు కూడా చెప్తా ఉన్నారు 80% ప్రొడక్షన్ వచ్చిందని. మరి పని చేయకుండా ప్రొడక్షన్ ఎలా వస్తుంది? అంటే మీ ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నారో కూటమి ప్రభుత్వంలో ఉన్న అసెంబ్లీలో లేనటువంటి సమయాల్లో వచ్చి మీరేమైనా పని చేస్తున్నారా? ఇక్కడ కార్మికులే పనిచేస్తున్నారు. అంచేత ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి కార్మికుల్ని గందరగోళ పరిస్థితికి తీసుకురాకూడదు. విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం కాపాడు అంటే 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకి మనం ఏమిస్తున్నాం? కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని గతంలో కూడా మా యూనియన్ నుంచి మేము కోరాం, ఇప్పుడు కూడా కోరుతున్నాం. ఎందుకంటే రోడ్డు యాక్సిడెంట్ జరిగినా, ఏదైతే దేవస్థానాలకు వెళ్ళి దర్శనాలకు వెళ్ళి చనిపోయినా, సినిమాకి వెళ్ళి చనిపోయినా చివరికి, అలాగే ఏదైతే కక్ష సాధింపుల్లో చనిపోతున్న వాళ్ళకి కూడా ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి, వాళ్ళకి ప్యాకేజీలు ఇస్తున్నాయి. మరి ఈ లక్షలాది మందికి ఉపాధి చూపించడానికి ఆనాడు అమాయకంగా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి మనం కేవలం నినాదాలతోనే సరిపడదామా? ఖచ్చితంగా వాళ్ళకి మనం కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చి వాళ్ళు గౌరవించుకోవాలి. మనం వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి గౌరవించుకోవాలి. అలాగే నిర్వాసితులకి మీరు ఇవ్వగలిగితే ఉద్యోగాలు చూపించండి, లేదా వారి ల్యాండ్ని వాళ్ళకి తిరిగి ఇవ్వండి. అది మా జనసేన డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి మేము తెలియజెప్తున్నాం. విశాఖపట్నానికి తలమానికమైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రభుత్వమే ఆ ఉక్కు పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసే పనుల్ని వరుసగా గత 5 ఏళ్లుగా చేస్తూ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైనా ఈ విషయంలో ఒకే పద్ధతిలో వెళ్తూ ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ఏది చెప్తే అదే పద్ధతుల్లోనే వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ ఒక్క రంగాన్ని ప్రభుత్వ రంగంలో మేము ఉంచము అని చెప్పినటువంటి ధర్మిల ఆ పద్ధతిని జగన్మోహన్ రెడ్డి అనుసరించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నేను స్టీల్ ప్లాంట్ను కాపాడుతానని చెప్పేసి ప్రచారం చేసుకున్నాడు. కూటమి మేము దాన్ని కాపాడుతామన్నారు. కాపాడే చర్యలు తీసుకోకపోగా స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తికి కీలకమైనటువంటి ఉద్యోగుల్ని తొలగించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ 2-3 నెలల్ని మనం గమనిస్తే వాలంటరీ రిటైర్మెంట్ పేరుతో శాశ్వత ఉద్యోగుల్ని తొలగించడానికి ఒక కుట్ర చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల్ని దాదాపుగా 3,000 నుండి 4,000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని అర్ధాంతరంగా పనిలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. వాళ్ళని ఆపేశారు. పైగా ఏమంటా ఉన్నాడు, ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి లేదనే ఒక తప్పుడు మాట కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఉద్యోగులే పని చేయకుండా పోతే ఈ 40 ఏళ్లలో దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి స్టీల్ ప్లాంట్ వివిధ రూపాల్లో పన్నుల రూపంలోనూ లేకపోతే డివిడెండ్ల రూపంలోనూ డబ్బు కట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆ స్టీల్ ప్లాంట్ కోసం పెట్టిన ఖర్చు ఏదైనా ఉందంటే తొలినాళ్లలో ఇచ్చినటువంటి 5,000 కోట్ల రూపాయల నిధులు తప్ప ఏ రోజు ఆ స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం అందించాల. మొన్న కూటమి ప్రభుత్వం నేను వచ్చాను 12,000 కోట్ల రూపాయలు తెచ్చి కూటమి ప్రభుత్వం నేను స్టీల్ ప్లాంట్కి ఖర్చు పెడతానని చెప్పేసి చెప్పావు. నిజంగా నువ్వు ఆ స్టీల్ ప్లాంట్ని రక్షించడానికి పెట్టావా? స్టీల్ ప్లాంట్ రూపంలో నీకు కావాల్సినటువంటి ధనవంతులకు ఆ డబ్బులు బాకీ ఉంది కాబట్టి ఆ అప్పులు తీర్చడానికి ఇచ్చావా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చెబుతున్నది అంతా వట్టి మాటలు తప్ప అందులో నిజం లేదు అని చెప్పేసి కార్మిక వర్గానికి అంతా తెలుసు. ఈరోజు నిజంగా వాళ్ళలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈరోజు ఉద్యోగ వర్గాల్ని కార్మికుల్ని తిడుతూ ఉన్నారు. కార్మికులు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి కావాల్సింది ఏంటి? సొంత గనులు కావాలి. ఇంకా మిట్టల్ ప్లాంట్ ఏర్పాటు అవనే లేదు, ఎక్కడ పునాది రాయి కూడా పడలేదు. నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ స్టీల్ ప్లాంట్ కోసం గనులు ఇవ్వండి అని చెప్పేసి నువ్వు లెటర్ పెట్టేసి వచ్చావే చంద్రబాబు నాయుడు గారు, నీకు ఏమాత్రమైనా విఘ్నత ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగంలో గత 40 ఏళ్ళుగా మాకు గనులు లేవని వీళ్ళు అడుగుతూ ఉంటే ఆ గనుల మీద నీకు మాట్లాడే చావా లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాను. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మిట్టల్ పరిశ్రమని పక్కన పెట్టు, అది ప్రైవేట్ రంగం. దానివల్ల ఎంత ఒరుగుతుందో ఎంత లాభాలు వస్తాయో అది ఇంకా ఏర్పాటే కాలేదు. ఆకాశంలో నువ్వు నిచ్చెనేస్తూ ఉన్నావు. త్రిశంకు స్వర్గంలో నేను ఈ ప్రపంచాన్ని మొత్తం నేను స్వర్గానికి తీసుకెళ్తానని చెప్పేసి ఉట్టి మాటలు చెప్తా ఉన్నావు. ఏర్పాటు కాని స్టీల్ ప్లాంట్కి సొంత గనులు అడుగుతారా మీరు? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించమని అడిగే దమ్ము లేనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఈరోజు సవాల్ చేస్తున్నాం. నీకేమాత్రం విఘ్నత ఉన్నా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలి అని చెప్పేసి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని కోరు. స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి అప్పుల్ని మాఫీ చేయమని కోరు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ వ్యాపారవేత్తలకు దాదాపుగా ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల్లో రుణాలని రద్దు చేస్తూ ఉంది, మాఫీ చేస్తూ ఉంది. మీకు ఆ విషయం కనపడలేదా? స్టీల్ ప్లాంట్ అప్పుల్ని ఒక్కసారి మాఫీ చేస్తే నీ కొంపలేమన్నా మునిగిపోతాయి ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి కార్మికుల శ్రమతో నిర్మించుకున్నటువంటి ఈ విశాఖపట్నానికి ఐకాన్గా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మితే కార్మిక వర్గము చూస్తూ ఊరుకోదు, ఈ విశాఖ నగర ప్రజలు చూస్తూ ఊరుకోరు అని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. కాన్ఫరెన్స్ అయిన తర్వాత ముగింపులో చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని విశాఖపట్నం పబ్లిక్ చార్టర్ కోఆర్డినేషన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చాలా ఎంఓఏలు చేశారు. సుమారుగా 13.25 లక్షల కోట్లు ఎంఓఏలు చేశారు. 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మేము స్వాగతిస్తున్నాం. వాస్తవంగా 2016లో 2018లో వారు చేసినటువంటి ఎంఓఏలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు 13 లక్షలు 14 లక్షల కోట్లు ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాలు అప్పుడు కూడా ప్రకటించారు. ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? ఏ ఒక్కరికి ఉద్యోగం అనేది రాలేదు. ఈరోజు చిన్న తరహా పరిశ్రమలు ఈరోజు అనేక విధాలుగా మూతలకు గురయ్యే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వందల చిన్న పరిశ్రమలు మూతలు పడ్డాయి. దాని సంగతి ఏం చేస్తున్నారని చెప్పి ఈరోజు చంద్రబాబు ప్రశ్నిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈరోజు ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని మేము కోరుకుంటున్నాం. ఎన్నికల్లో వారు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇవ్వకపోతే మేము కొనుక్కునే వాళ్ళం కాదు. వాగ్దానం ఇచ్చి ఈరోజు మాట తప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పరిస్థితి ఏమిటి? ఈరోజు విశాఖపట్నంలో డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని పోర్ట్లో కలిపారు. BHPని BHEలో కలిపారు. HPCLని ONGCలో కలిపారు. మరి స్టీల్ ప్లాంట్ని
ఎందుకు శైలిలో వీళ్ళు కలపరు? ప్రభుత్వం ఒక పరిశ్రమకు ఒక వైఖరి, ఒక పరిశ్రమ వైఖరి ఎట్లా తీసుకుంటారు? అది తీసుకోవడం సాధ్యం కాదు కదా. ఆఖరి హెచ్పిసిఎల్ కూడా అత్యంత లాభాలతో నడుస్తున్న హెచ్పిసిఎల్ని ఓఎన్జీసీలు తీసుకెళ్ళిపారు. కలపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ప్రభుత్వానికి ఎక్కడ డబ్బులు రావాలో ఆ పరిశ్రమలు కల్పిస్తే డబ్బులు గుంజుకుంటున్నారు. ఎక్కడైతే డబ్బులు పెట్టుబడి వస్తుందో దాని మీద ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద దాడి చేస్తున్నారు. దీని మీద ఎటువంటి పరిస్థితులు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే సుమారుగా 32 మంది ప్రాణ త్యాగాలతో వచ్చింది తప్ప ఈ వీళ్ళలాగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల్లా ఆ రోజు ఈ స్టీల్ ప్లాంటు రాలేదు. స్టీల్ ప్లాంటు ప్రజలు పోరాటం ద్వారా వచ్చింది. దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది, మాకు ఉంది. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా రక్షించుకుంటాం. అనేక లోపాలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది, అనేక లోపాలతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. అనేక పరిశ్రమలకు లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్నారు ఈరోజు ప్రభుత్వం. ఈరోజు బ్యాంకులు రైట్ ఆఫ్ చేస్తున్నాయి. ఈ సంవత్సర కాలంలో సుమారుగా 16.35 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసే బ్యాంకులకి. అంటే ఏవైతే పరిశ్రమలు డబ్బులు కట్టలేదో, ఎగ్గొట్టేశారో ఆ విధంగా రాయితీ చేస్తున్నాయి. మన సుబ్బరామరెడ్డికి 5,000 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్కి ఏదో పెద్ద పొడిచినట్టుగా 12,000 రూపాయలు తెచ్చిచ్చామని చెప్తారు. 16 లక్షల కోట్ల రూపాయలు పైజీలు రాయితీలు ఇచ్చారు చిన్న పరిశ్రమలకి. ఏ విధంగా పెట్టుబడితో రాయితీలు ఇస్తారు ప్రభుత్వం? ఎవరి సొమ్మిది? ప్రజల సొమ్మిది. ప్రజలు బ్యాంకులో దాచుకున్నటువంటి సొమ్మిది. ఆ సొమ్ముని తీసుకెళ్లి అప్పులు ఇచ్చి అప్పులు తీర్చిపోతే రైట్ ఆఫ్ చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవడిచ్చాడు? ప్రజల సొమ్ము కదా ఇది. ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమకు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చిన గావులు ఎత్తున్న ఈ ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో అనేక చిన్న పరిశ్రమలు ఈరోజు మూతపడుతున్నాయి. మరి ఆ పరిస్థితి ఏంటి? కనుక ఈ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ప్రకటనలు మాత్రం అంగీకరించే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రీసెంట్గా మాట్లాడారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు అని చెప్పి. మరి అవ్వదు అన్నప్పుడు స్టీల్ ప్లాంట్లో 5,000 మంది కార్మికులు తీసేయటం ఎందుకు? అక్కడ వాళ్ళకి గనులు ఇవ్వటం లేదు. అలాగే రీసెంట్గా కూడా 1,000 మందిని కూడా తీసేశారు. ఇవన్నీ చాప కింద నీళ్ళలో తీస్తూ ప్రైవేటీకరణ అవ్వదు అంటే ఎలా నమ్ముతారు? గుడ్, మీరు చెప్పిన మాట చాలా మంచిది. ఇంటికి వచ్చి చెప్పాలా, లేకపోతే ఇంకెక్కడికి వచ్చి చెప్పాలా? ప్రైవేటీకరణ అవ్వదని చెప్తున్నారు. నిజంగా అవ్వదని, అవ్వకూడదని కూడా కార్మికుల సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, మహిళా సంఘాలుగా కూడా మేము చెప్తున్నాము. కానీ ఇలాంటి వ్యాఖ్యలు అంటే పని చేయట్లేదు, పని చేయక మూలాన్ని అది ప్రైవేటీకరణ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేము ఎన్ని కోట్ల రూపాయలు అండి, 12,000 కోట్ల రూపాయలు ఏం సరిపోతుంది? 9,000 కోట్ల రూపాయలు జీఎస్టీకే మళ్ళీ తిరిగి ఇచ్చేశారు. అలాగే ఇప్పుడు గూగుల్ వస్తుంది, గూగుల్కి 24,000 కోట్లు ఇస్తున్నారు. ఏంటి అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, ప్రభుత్వ రంగ సంస్థల వాళ్ళకి అంటే కుటుంబాలు పోయినా పర్వాలేదు అన్న వాళ్ళకి ఇవ్వరు. మీరు ఆ కోట్లేవో ప్రభుత్వ రంగ సంస్థకి ఇవ్వండి. ఇంకా ప్రత్యేకంగా మిట్టలట, అనకాపల్లిలో ఇంకో స్టీల్ ప్లాంట్ అంటే ఉన్నదానికి చేయట్లేదు. అనకాపల్లిలో అంటే ప్రైవేట్ కదా, ప్రైవేట్ వాళ్ళకి మాత్రం ఇస్తారు. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే డిమాండ్ కూడాను ముందుగా వాళ్ళకి గనులు ఇవ్వండి. గనులు ఇస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తుంది. ఇప్పుడు తక్కువ మంది ఉన్నప్పుడు కూడా లాభాలు నడుస్తుంది. మరి అలాంటి దాన్ని మూసేయడం ఏంటి ఫ్యాక్టరీని? అది మీరు ఏ మాట అయితే అన్నారో ప్రైవేటీకరణ అవ్వదని, అలాగే మీరు కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారిని సంప్రదించి ప్రైవేట్ అవ్వకుండా కూడా చూడాలి. లేకపోతే మాత్రం ప్రజా సంఘాలుగా ఉద్యమాలు చేపడతాం. ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మరోవైపు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో వారెవరిని కూడా, ఉద్యోగులు ఎవరిని ఏదైతే ప్లాంట్ కోసం వేలాది ఎకరాల భూదానం చేసే వాళ్ళందరికీ కూడా తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలి. మరోవైపు కార్మికులకు సంబంధించి ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగం తొలగిస్తున్న వారు అందరినీ కూడా వెనక్కి తీసుకోవాలి. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఏదైతే కార్మికులకు సంబంధించి వ్యాఖ్యలు చేశారో వాటి అన్నిటికి సంబంధించి వెనక్కి తీసుకోవాలని కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాఘవరాము, అభినవ్ భారత్, విశాఖపట్నం.